ఇరాన్ మీద మరిన్ని ఆంక్షల దిశగా అమెరికా అడుగులు పెడుతున్నట్టు కనబడుతోంది. తాజాగా అణుబాంబుకి కావాల్సిన సామాగ్రిని 2-3 వారాల్లో ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఇరాన్ సాధించిందని అమెరికా ప్రకటించింది. కొలరాడోలోని ఏస్పిన్స్లో జరిగిన భద్రతా సదస్సులో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్లో ఇజ్రాయెల్ మీద దాడి తర్వాత ఇరాన్ అణుబాంబు తయారీలో దూకుడు పెంచిందని అమెరికా నిఘా వర్గాలు చెప్తున్నాయని, ఆ దాడిలో ఇరాన్ భారీ స్థాయిలో ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లని అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ కూల్చినాయని, అణుబాంబు తయారీకి కావాల్సిన సామాగ్రికి ఇరాన్కి ఏడాది సమయం పడుతుందని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు చూస్తే ఆ దేశానికి 2-3 వారాలు చాలు అని బ్లింకెన్ చెప్పుకొచ్చారు. ఇందుకు ట్రంప్ యంత్రాంగమే కారణమని నిందించుకొచ్చారు. 2015లో ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందం నుంచి 2018లో ట్రంప్ వైదొలిగారు. ఇరాన్ మీద ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి టెహ్రాన్ యురేనియం శుద్ధి చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. మరి వీళ్ళు నిద్రపోతున్నారా ఇంతకాలం పాటు? అతను ఆపమనినే కదా చేసింది. దాంట్లో ఆంక్షలు పెట్టాడు. ఆంక్షలు ఉన్నా ఇరాన్కి అవన్నీ దొరికినాయి అంటే చేతకాని సర్కారు బైడెన్ది. కథలు చెప్పడం మాత్రం చెల్లుతోంది.